సొసైటీలో పెట్టేస్తారు. అప్పుడు అమ్మో పెద్ద పెద్ద పరిచయాలు ఉన్నాయి, ఆమెతో పెట్టుకుంటే మన జీవితం నాశనం పోతే కొనలేని కొంతమంది అనుకుంటారు. ఏం చేసేది లేక కొంతమంది ఆత్మహత్య చేసుకుంటారు. ఇలాంటి దుర్మార్గమైన ఆలోచనలు ఉన్నటువంటి వ్యక్తులు ఎంత సెలబ్రిటీలైనా పోలీస్ వ్యవస్థ చూస్తూ ఊరుకోకూడదు. మీరేదో ఫోటోలు ఇచ్చి పోలీస్ వ్యవస్థకు చెడ్డ పేరు తేవద్దు. నిజంగా ఇంత ఫ్రాడ్ 200 కోట్ల రూపాయల ఫ్రాడ్ జరిగి ఆల్రెడీ ప్రాణాలు పోతుంటే ఇంతవరకు మంగళి గారి అరెస్ట్ చేసిన దాఖలాలు లేవు. కాబట్టి తెలివితేటలుంటే ఎంత ఫ్రాడ్ అయినా చేసుకోవచ్చు, హాయిగా బతికొచ్చు అని చెప్పి నిరూపితమైంది. కాబట్టి అందరూ ఫ్రాడ్ కోసమే చూస్తుంటారు. కాబట్టి ఇలాంటి ఫ్రాడ్ చేయాలంటే భయపడేలాగా మంగళి గారి ట్రీట్మెంట్ ఇస్తే తప్ప ఇది బయటకు రాదు. థ్యాంక్ యూ. అట్లా నలిగిపోతున్నారు. సొసైటీలో మార్పు అనేది మొదలవ్వాలంటే ఇలాంటి వాళ్ళ దగ్గర నుంచే మొదలవ్వాలి. ఇలాంటి వాళ్ళు ముంచినప్పుడే నొప్పి తెలిసిస్తుంది. ఇప్పటికైనా వీళ్ళు మారాలి. వీళ్ళని చూసైనా మిగతా వాళ్ళు మారాలి. ఏడ రూపాయి పెట్టాలి, ఎవరికి రూపాయి ఇవ్వాలి, పైసా తక్కువైనా కానీ మనవాడికి ఇవ్వాలరా, మనవాడు బాగుపడితే మనకే ఇస్తాడు అనే నమ్మకం ఉండాలి. లేదా ఒక ఇల్లు కొనుక్కో, దానికి సరిపోలేదో దానికి సరిపోతుందో, నీ దగ్గర ఎంత డబ్బు ఉంటే అంతే పెట్టి కొనుక్కో. దాని దగ్గర ప్లేస్ ఏడగొట్టి ఉంటుంది కదా. దయచేసి ఇట్లాంటి మోసగాళ్ళకి అతి వడ్డీ వచ్చింది, అంతగా వచ్చేద్దని మోసపోవద్దు. ఇప్పుడు బెట్టింగ్ యాప్లు చూస్తున్నాం, వాటికన్నా ఘోరం నీకు. బెట్టింగ్ యాప్ల కన్నా కూడా ఘోరమైనవి ఈ మొత్తులో పడవద్దు అనేది మరీ కోరుకుంటున్నాను. ఒక ఫ్యామిలీ ఇప్పుడు ఆయన చనిపోయాడు, పిల్లల గురించి ఎవరు ఆలోచిస్తారు? ఎవరైనా వచ్చారు